గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో ఏంటంటే వామ్ ఆకుతో పచ్చడి అయితే చేస్తున్నాను. సింపుల్గా ఎలాగనే చూసేసేయండి. ఆకులు అయితే ఇలా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే వేసేసాను నేను. ఇచ్చుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి కదా. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాము. కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. సాయిపప్పు, స్పూను పచ్చిశనగపప్పు, అర స్పూన్, కూడా అర స్పూన్. అయితే వేగాలి, బాగా మాడకూడదు. బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకుందాము. కారం తగినంత ఎనిమిరపకాయ అయితే వేసుకోండి. నేనైతే 6 వేస్తున్నాను. కూడా వేగాలి. కొంచెం అయితే వాటర్ వేస్తున్నాను. సారీ, వాటర్ కాదు, ఆయిల్. అది ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అయితే వేసుకున్నాక బాగా కలుపుకున్నాక బాగా ఆకులు అనేది మగ్గాలి. బాగా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి ఇదైతే చల్లారవ్వాలి కదా. ఇందులోకి అయితే మిక్సీ జార్లో వేసేయాలి. వేసాను. శనగపప్పు, ఎండుమిరపకాయలు, పప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మనం వేపాం కదా. ఇప్పుడు అయితే ఫ్రై అయితే వేసేసుకోవాలి. వేసాను కదా. ఇప్పుడైతే ఒక చుక్క నీళ్ళు కూడా వేయకుండా బాగా మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి. విధంగా అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడైతే వామాకు కూడా వేసేద్దాం. అయితే వేసేస్తున్నా. వెల్లిపాయలు ఒక 6 మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పెట్టాలి నేను చూపించిన విధంగా. అయితే ఇప్పుడైతే ఒక ఆనియన్ అయితే కోసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడైతే సరిపోద్ది, దీని మీద వేసుకోవడమే. వేసాను. ఇప్పుడైతే కలుపుకుందాము. ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయమన్నాను కదా. కలిపేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక షేప్లో అయితే చేసుకోవడమే అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఏంటని చెప్పేస్తాను. అన్నంలో అయితే ఇట్లా వేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం అయితే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే నా సబ్స్క్రైబర్స్కి ఒక ముద్ద. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదనమాట వామ్ పచ్చడి. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అమృతంలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.